అందరికీ జేబీ. నేను రుక్మా శిఖరవల్లి మాలమండల రాష్ట్ర కర్తృ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడవరం నియోజకవర్గం కాటరేనికోన మండలం పల్లంకూరు గ్రామ పంచాయతీ పరిధిలో పల్లంకూరు శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానంకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ స్టాట్యూ, అంటే షార్ట్కట్లో చెప్పండి, పల్లంకూరు బస్ స్టాండ్లో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ స్టాట్యూ గురించి నేను ఒక విషయం చెప్తున్నాను. ఎందుకంటే ఈ పల్లంకూరు బస్ స్టాండ్లో అంబేద్కర్ స్టాట్యూ కావాలన్నది అక్కడ ఆటో స్టాండ్లో ఉన్నటువంటి యూనియన్ లీడర్స్ అందరూ, ప్రతి ఆటో కార్మికుడి కోరిక. ఆ కోరిక మేరకు నేను 2015లో నేను ఒక ఆటో AP5TC 9573 ఈ ఆటోలో గర్భిణీలకి, వికలాంగులకి అందరికీ ఫ్రీ సర్వీస్ చేయడం జరిగింది. ఆ తరుణంలో ఆ మంచి కార్యక్రమం మొదలెట్టే ముందు నేను ఒక మంచి పని చేశాను. బస్ స్టాండ్ ఆటో స్టాండ్ కలిపి ఉంటుంది. ఈ బస్ స్టాండ్లో నేను ఒక అంబేద్కర్ స్టాట్యూ ఒకటి పెట్టడం జరిగింది, హాఫ్ బొమ్మ. 2015లోనే నేను సొసైటీలోకి ప్రశ్నించే వ్యక్తిగా పరిచయం అయ్యాను. ఆ మంచి కార్యక్రమం చేసే ముందే అంబేద్కర్ గారు విగ్రహం పెట్టి ఒక ఆటో ఫ్రీ సర్వీసు చేయడం జరిగింది. ఆ తరుణంలో ఆవిడ పెట్టిన దగ్గర నుంచి కొంతమందికి ఆ బొమ్మ నచ్చలేదు. తర్వాత దాన్ని తీసేశారు. ఈ సంవత్సరంలోనే అంబేద్కర్ స్టాట్యూ పెట్టడం జరిగింది. దానికి కర్త కర్మక్రియ అంతా కూడా మన పల్లంకూరులో భూపతి రాజు గారు, అంటే అలియాస్ గబ్బర్ సింగ్. ఈ గబ్బర్ సింగ్ గారు ప్రత్యేక ఇంట్రెస్ట్ పెట్టి ఈ అంబేద్కర్ స్టాట్యూని పెట్టడం జరిగింది. ఆ తరుణంలో అంత హ్యాపీగా సాగింది. ఎక్కడైతే నేను అంబేద్కర్ స్టాట్యూ పెట్టానో ఆ స్టాట్యూ తీసేసి ఈ స్టాట్యూ పెట్టడం జరిగిందన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆ క్షణంలో అక్కడ అంబేద్కర్ విగ్రహం, ముందు విగ్రహం పెట్టింది నేనన్న విషయం అందరికీ తెలుసు. కానీ నన్ను ఎవరో గుర్తు తెచ్చుకోలేనందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కానీ ప్రస్తుతం ఆ విగ్రహం పెట్టిన తర్వాత మొదటి జయంతి అంగరంగ వైభవంగా చేయాలనే ఉద్దేశంతో 24 గ్రామాల ప్రజలు కూడా కొంత సొమ్ముని విరాళాలుగా ఇవ్వడం జరిగింది. ఈ విరాళాలు సేకరించడంలో ఒక టీం ఉంది. ఈ టీం ఎవరంటే గౌరవ మాజీ జడ్పీటీసీ అయినటువంటి ఇసుకపట్ల వెంకటేశ్వర గారు. ఈయన ఈ పల్లంకూరులో వీళ్ళందరికీ ముఠామేస్త్రులు అంటారు, అలియాస్ నల్లకొండ. ఈయన ఆధ్వర్యంలో, తర్వాత గౌరవ దళిత నాయకులైనటువంటి బడుగు జేమ్స్ పాల్ గారు నాయకత్వంలో మొత్తం ప్రస్తుత టీడీపీ ప్రభుత్వానికి ముమ్మడవరం నియోజకవర్గంలో, అదేవిధంగా గౌరవ ప్రస్తుత ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు తమ్ముడు అయినటువంటి పృథ్వీరాజు గారి అనుచరుడు గెడ్డం చంద్రశేఖర్ ది గ్రేట్, ఆయన సీకిరిమల్లూరిపేట హై స్కూల్ వెనక. ఈ గెడ్డం చంద్రశేఖర్ గారు మొత్తం 24 గ్రామాల నుంచి కూడా 5 నుంచి ఒక 10 లక్షల రూపాయల దాకా యావరేజ్గా విరాళాలు సేకరించడం జరిగింది. ఈ సేకరించినటువంటి విరాళాలు రిసీట్ పెడుతున్నాను చూడండి. మే నెలలో సేకరించారు. ఈ విరాళాలు ఎందుకు సేకరించారనేది ప్రశ్న. దానికి జవాబు చెప్తున్నాను. పల్లంకూరులో ఈ అంబేద్కర్ స్టాట్యూకి మొదటి జయంతి అంగరంగ వైభవంగా జరపాలనే ఉద్దేశంతో. రెండోసారి చెప్పాలని ఏమనుకోదు. కానీ ఇప్పటికీ కూడా మే, జూన్, జూలై, ఆగస్టు నెల వచ్చేసింది. ఈ 4 నెలల నుంచి కూడా ఈ విరాళాలు తీసుకున్న సొమ్ము ఏమైంది ప్రశ్న. ఇసుకపట్ల వెంకటేశ్వర గారు సొంతానికి వాడేసుకున్నారా? అలియాస్ నల్లకొండ. అదేవిధంగా దళిత నాయకులైనటువంటి జేమ్స్ పాల్ గారు దీనికి కొంచెం ఆలోచించండి. మీరు
ఎక్కువగా మీరు చాలా మంచి వ్యక్తి. మీరంటే నాకు మంచి గౌరవం. అదేవిధంగా ఇదంతా ఈ విరాళాలు సేకరించిన దాంట్లో కింద సంతకం గెడ్డం చంద్రశేఖర్ గారి సంతకం ఇది. గెజిటెడ్ సంతకం ఇది. మరి ఈ సొమ్మంతా గెడ్డం చంద్రశేఖర్ గారి దగ్గర ఉందా? లేకపోతే అందరికీ నాయకత్వం వహించినటువంటి ఈ ఈ విగ్రహం పెట్టినటువంటి దీనికి కర్త కర్మక్రియ గబ్బర్ సింగ్ గారు కాబట్టి ఈ గబ్బర్ సింగ్ గారు ఈ జయంతికి ఆయనే వసూలు చేయమన్నారా? అంతే, విగ్రహం అయితే నేను పెట్టాను, జయంతికి మీరు అందరూ వసూలు చేసుకోండి, జయంతి చేద్దామని అన్నారా? ప్రశ్న. మరి సొమ్ము ఎక్కడుంది? ఎవరు మింగేశారు? మింగేశారా లేకపోతే సొమ్ము ఉంచారా? సొమ్ము ఉంటే కనుక ఎందుకు చేయట్లేదు అనేది నా ప్రశ్న. ఖచ్చితంగా నాకు చాలామంది కూడా బయట ప్రచారం ఉంది, ఈ సొమ్ము అంతా సేకరించి ఏం చేశారు అనేది ప్రశ్న. ఖచ్చితంగా దీని అందరికీ రిసీవర్ సంతకం పెట్టినటువంటి గెడ్డం చంద్రశేఖర్ కర్తాకర్మక్రియ ఈయన ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈ సొమ్ము ఈ విధంగా నెంబర్ 1 ఇసుపట్ల వెంకటేశ్వర గారు, మాజీ జడ్పీటీసీ అలియాస్ నల్గొండ గారు, అదేవిధంగా బడుగు జేమ్స్ పాల్ గారు, ఈ గెడ్డం చంద్రశేఖర్, ఈ ముగ్గురు కూడా అంబేద్కర్ గారు జయంతి చేస్తామని అంబేద్కర్ గారు పేరు చెప్పుకొని మేము ఒక దళిత నాయకులం అని చెప్పుకొని ఈ విధంగా ఈ సొమ్ముని సొంతానికి వాడేసుకున్నారేమోనని ప్రజల డౌటు, నా డౌట్ కూడా. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు జయంతి చేయలేదు కాబట్టి. ఇలాగ అంబేద్కర్ పేరు చెప్పుకొని ఇలాగ సొమ్ముని ఈ విధంగా దొంగిలించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎక్కువగా ఈ దళిత నాయకుల్లో ఇటువంటి వాళ్ళు అంతా కూడా అంబేద్కర్ పేరు చెప్పుకునే అక్రమంగా దందాలు చేసి వసూలు చేసుకుని జయంతులని, మీటింగ్లని అలాగా ఆయన పేరు చెప్పుకుని బ్రతికే కంటే ఏదైనా కూలి పని చేసుకుని బతకొచ్చు కదా. లేకపోతే కనీసం ఇంకొక విషయం చెప్తాను, ఇంకా అది అనకూడదు నేను మాట. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? అంబేద్కర్ పేరు చెప్పుకుని ఎందుకు ఇలాగ వసూలు చేసుకొని మీరు పొట్ల గడుపుకుంటున్నారు, పబ్బాలు గడుపుకుంటున్నారు, మీ అవసరాలు తీర్చుకుంటున్నారని నేను అంటున్నాను. ఇప్పటికైనా సరే మించింది లేదు. ఈ వసూలు చేసిన సొమ్ముని ఓపెన్గా ఎంత వసూలు చేసిందనేది ఒక మీడియా రూపంలో చెప్పి అర్జెంటుగా జయంతి చేస్తారా చేయండి, లేకపోతే ఎవరి సొమ్మాలకి ఇచ్చేయండి. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా టీడీపీ ప్రభుత్వంలో ప్రస్తుత ఎమ్మెల్యే గారు అయిన దాట్ల సుబ్బరాజు గారికి ముఖ్యమైన అనుచరులు కనుక ఈ ఎమ్మెల్యే గారు పరువు తీయకుండా, ఈ కూటమి ప్రభుత్వం పరువు తీయకుండా మీరు అర్జెంటుగా ఈ సొమ్ముకు మీరు సమాధానం చెప్పాలని ఈ మీడియా ద్వారా నేను వీళ్ళని డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే తగిన పరిణామాలు ఎదుర్కొంటారని ఈ గెడ్డం చంద్రశేఖర్ గారికి చెప్తున్నాను, ఈ నల్లకొండ గారికి చెప్తున్నాను, ఈ జేసుబాబు గారికి చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో చాలా సాఫ్ట్గా చేశాను, ఎందుకంటే మూడ్ బాగుంది కాబట్టి సాఫ్ట్గా చేశాను. తర్వాత వీడియో ఇంకోలా ఉంటుంది. ఖచ్చితంగా ఈ సొమ్ముకు మీరు సమాధానం చెప్పి అర్జెంటుగా ప్రజలకు పనిచేయండి, లేకపోతే జయంతి చేయండి. జై భీమ్.